శ్రీమాత్రే నమః. జూలై నెల కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చివరి వరకు చూడగలరు. జూలై నెల కన్యా రాశి వారికి జీవితంలో స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా మీ లాభస్థానంలో 11వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఒక మనిషి జీవితంలో కోరుకునే అన్ని రకాల భౌతిక సుఖాలను, డబ్బును పుష్కలంగా ఇస్తాడు. మరియు రాశ్యాధిపతి అయిన బుధుడు జూలై 7వ తారీఖు నుండి స్వక్షేత్రమైన మిథునంలోకి, వృత్తి స్థానంలోకి రావడం మీ కెరీర్కు ఒక పెద్ద బూస్ట్ అనే చెప్పుకోవచ్చు. ప్రతి చోట అందరూ మీ తెలివితేటలను ప్రశంసిస్తూ ఉంటారు. మరియు మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం 12వ ఇంట్లో ఉన్న కేతువు మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. తెలియని ఆత్మన్యూనతా భావం, జీవితం పట్ల నిర్లిప్తత మరియు భవిష్యత్తు గురించి అకారణ భయం మీ నిద్రను కూడా పాడు చేస్తాయి. ఈ ఆలోచనలు, ఈ చిన్న మానసిక సంఘర్షణను పక్కన పెడితే మీరు ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యున్నత శిఖరాలను అందుకునే సమయం అనే చెప్పుకోవచ్చు. మరియు పట్టిందల్లా బంగారమా అన్నట్టు 11వ ఇంట ఉచ్చ గురువు మీ పాలిట వరప్రదాత. మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది. మీ కోరికలన్నీ తీరే అద్భుతమైన మాసం ఈ జూలై మాసం. మరియు ఉద్యోగంలో తిరుగులేని ఆధిక్యం. జూలై 7వ తారీఖు నుండి రాష్ట్రాధిపతి బుధుడు వృత్తి స్థానంలోకి రావడం వల్ల మీ ఆఫీస్లో మీరే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారుతారు. మంచిగా ప్రశంసలు అందుకుంటారు. మరియు ప్రమోషన్లు కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి. మరియు ఆత్మన్యూనత, అకారణ భయం. 12వ ఇంట కేతు వల్ల రాత్రులు సరిగ్గా నిద్రపట్టదు. నాకు అన్నీ ఉన్నా ఏదో లోటు ఉంది అనే భావన, ఆత్మన్యూనత మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. మరియు దూర ప్రయాణాల విషయానికి వస్తే భాగ్యస్థానంలో కుజుడు, వ్యయంలో కేతువు, శుక్రులు వల్ల విదేశీ ప్రయాణాలు లేదా తీర్థయాత్రలు చేస్తారు. వీసా పనులు కూడా చాలా సులభంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ఈ కన్యా రాశి వారు ఈ నెల మొత్తం గణపతి ఆరాధన మంచి ఫలితాన్ని అందిస్తుంది అనే చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః.